తక్కువ స్పేస్లో 4x2 సైజ్ వాల్ టైల్స్ అయితే యూజ్ చేయొచ్చా? అవునండి. ఎలా అనేది అయితే నేనైతే మీకు ఈ వీడియోలో చెప్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద టైల్ హబ్ నర్సాపురం. సో ఏంటంటే మనకి వాష్రూమ్స్ అనేవి చిన్న అయినా పెద్ద అయినా సైజ్ అనేది అస్సలు మ్యాటర్ కాదండి. ఏంటంటే మనం వేసుకున్న డిజైన్స్ అనేది ఇంపార్టెంట్. సో మనమైతే 4x2 సైజ్ అనేది ప్రెసెంట్ ట్రెండింగ్లో ఉంది. సో అలాగే ఈ కస్టమర్ కూడా వాళ్ళ వాష్రూమ్స్కి అయితే కనుక 4x2 సైజ్ స్టైల్స్ కావాలని అడిగాను. అలాగే మనం కూడా ప్రిఫర్ చేసామండి. సో డిజైన్స్ ఎలా ఉన్నాయి అండ్ అలాగే వాళ్ళు సెలెక్ట్ చేసిన డిజైన్స్ ఏంటి అనేది కూడా నేనైతే మీకు ఇదే వీడియోలో చూపిస్తాను. సో కస్టమర్ సెలెక్ట్ చేసిన డిజైన్స్ అయితే చూద్దాం రండి. కస్టమర్ సెలెక్ట్ చేసుకున్న టైల్ అయితే ఈ కలర్ అండి, లైట్ కలర్. దీనికి కాంబినేషన్గా ఈ సూపర్ హై గ్లోజీ అయిన బ్లాక్ కలర్ టైల్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. సో ఈ రెండిటి కాంబినేషన్లో వాళ్ళైతే వాష్రూమ్స్కి వాల్ టైల్ అనేది డిజైనింగ్ చేసుకున్నారు. డిజైన్ ఎలా వచ్చింది అనేది కూడా నేను చూపిస్తాను. దీనితో పాటు వాళ్ళైతే కనుక పార్కింగ్ కూడా సెలెక్ట్ చేసుకున్నారండి. పార్కింగ్ డిజైన్ కూడా నేనైతే మీకు చూపిస్తాను. కస్టమర్ పార్కింగ్ కూడా సెలెక్ట్ చేసుకున్నారని చెప్పాను కదండి. సో ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు పార్కింగ్కి. కస్టమర్ సెలెక్ట్ చేసుకున్న డిజైన్స్ అయితే చూసారు కదండి. మరి ఈ డిజైన్స్ని డిజైనింగ్ చేసిన తర్వాత లేయింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎలా వచ్చింది అనేది కూడా నేనైతే మీకు ఇదే వీడియోలో చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మనం ఇప్పుడు కస్టమర్ సైడ్ దగ్గరికి అయితే వెళ్తాం. లెట్స్ గో. ఇప్పుడు మనం అయితే కనుక కస్టమర్ సైడ్ దగ్గర అయితే ఉన్నామండి. ఈ ఎంట్రన్స్లోనే మనకి పార్కింగ్ టైల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో ఇవి వచ్చేసి 20x20 సైజ్ పార్కింగ్ టైల్ అండి. స్టెప్స్కి కూడా వాళ్ళు యూజ్ చేసుకున్నారు. డిజైన్ అయితే కనుక చాలా నీట్గా వచ్చిందండి. ఇది 3 సైడ్స్ ఉంటుందండి కారిడారు. సో మొత్తం అంతా కూడా వాళ్ళు పార్కింగ్ ఇలాగే యూజ్ చేశారు. మనకి ఫ్లోరింగ్ అంతా కూడా వీళ్ళు 2.5 డబుల్ ఛార్జ్ అయితే యూజ్ చేశారండి. మీరు ఇక్కడ గడప దగ్గర చూసినట్లయితే గడప ప్లేస్లో టైల్స్తో డిజైన్ చేసి ఇలా యూజ్ చేశారు. అండ్ అలాగే గ్రనైట్ గుమ్మాలు పెట్టుకున్నారండి. దీనివల్ల యూజ్ ఏంటంటే మనకి చెక్క అయితే కనుక పాడవుతుంది లేదా పురుగు పడుతుంది. సో గ్రనైట్ అయితే అలాంటి ఇష్యూ ఉండదండి. సో అందుకని గ్రనైట్ అయితే ప్రజెంట్ గుమ్మాలకి చాలామంది యూజ్ చేస్తున్నారు. అండ్ అలాగే ఇది వచ్చేసి మనకి 4x2 టైల్స్ వాల్ టైల్స్ ఇచ్చామన్నాను కదండి. చూడండి ఎంత తక్కువ స్పేస్ ఉందో ఇక్కడ. సో ఇంత తక్కువ స్పేస్లో కూడా వీళ్ళు 4x2 టైల్స్ అయితే యూజ్ చేసుకున్నారు వాష్రూమ్కి. డిజైన్ అయితే కనుక చాలా నీట్గా వచ్చిందండి. బోత్ సైడ్స్ మనకి లైట్ షేడ్ ఒక దాంతో అండ్ రిమైనింగ్ బోత్ సైడ్స్ డార్క్ షేడ్ అయితే యూజ్ చేసుకున్నారు. ఫ్లోరింగ్కి 2x2 యాంటీ స్కిడ్ అయితే వాడారండి వీళ్ళు. డిజైన్ మాత్రం చాలా నీట్గా ఉంది. మనకైతే కనుక ఒక లగ్జరీ లుక్ అయితే తీసుకొచ్చింది ఇంత తక్కువ స్పేస్లో కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు కిచెన్కి వాల్కి కూడా పెయింట్ బదులు ఇలా టైల్స్ అయితే యూజ్ చేశారండి ఫర్ ఈజీ మెయింటెనెన్స్. నేను మీకు ఏ వీడియోలో చెప్పినా కూడా వాల్కి ఇలా పెయింట్ బదులు టైల్స్ వేయడం వల్ల చాలా ఈజీ మెయింటెనెన్స్ అయితే ఉంటుందండి. బ్లాక్ కలర్ సూపర్ హై గ్లాజీ యూజ్ చేశారు. చాలా నీట్గా వచ్చిందండి. పార్కింగ్ కూడా మీరు చూసినట్లయితే కారిడార్కి చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇంత తక్కువ స్పేస్లో కూడా మీరు ఎలాంటి టైల్నైనా కూడా మనం యూజ్ చేయొచ్చు. అండ్ అలాగే ఇలాంటి కలెక్షన్ కోసం అయితే కనుక మన పేజ్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.